కొనిచ్చిన కొత్త బట్టలు తనకి నచ్చాయో లేదో అడగాలి. ఇంకే శివ కూడా సపోర్ట్ చేశాక తప్పుతుందా? పదండి. హే లాంగ్ డ్రైవ్ చలో పద. సారీ రాధా, డ్యూటీ కోసమే అయినా నువ్వు చేస్తున్న ఇలాంటి పనులు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా తప్పు చేస్తున్నట్టుగా గిల్టీగా అనిపిస్తోంది. అయ్యో శివ వెళ్ళిపోతున్నాడే. శివ శివ ఆగు, నిన్నే. శివ శివ అందుకునేంత దూరంలోనే ఉన్నా నా శివ నాకు దూరమైపోతున్నాడా? నా ఓడు గొప్పోడైపోతున్నాడని సంబరపడనా? ఈ మల్లినే పట్టించుకోనంతగా మారిపోతున్నాడేమోనని బాధపడనా? ఎంత ఆశపడ్డాను, ఎన్ని కలలు కన్నాను. నా మనసులోని మాటని శివాకి చెప్పకముందే అంతా మూన్నల ముచ్చటి అయిపోయింది. మళ్ళీ ఓ మళ్ళీ తొందరగా అన్నం పెట్టమ్మా. తినేసి ట్రక్కులోడు మళ్ళీ తీసుకెళ్లాలంటమ్మా. ఈలోపు కాలు చేతులు కడుక్కొస్తాను. అలాగే నాన్న. శివా నువ్వే? నేనే. ఇప్పటికీ మళ్ళీ నీకు గుర్తొచ్చిందన్నమాట. మళ్ళీ అసలు నిన్ను మర్చిపోతేనే కదా గుర్తు రావడానికి. నీమేదొట్టు. అబ్బో, గొప్పింట్లోకి అడుగు పెట్టగానే పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయే. ఏంటి మళ్ళీ, నీతో చెప్పకుండా పనిలో చేరిపోయినా నా మీద కోపమా? హా, నీ మీద కోపగించుకోవడానికి నేనెవ్వరినిలే. కట్టుకునేదాన్ని కాదు, కావలసిన దాన్ని అంతకన్నా కాదు కదా. ఓసి పిచ్చి మొహమా, ఈ ప్రపంచంలో అందరికన్నా నువ్వేగా నాకెక్కువ. కావాలంటే నా గుండెను అడుగు, లబ్డబ్ లబ్డబ్ అని కాదు, మళ్ళీ మళ్ళీ అనే కొట్టుకుంటుంది. శివా నిజంగానా? అవునే. నాకైతేనే మంచి ఉద్యోగం దొరికితే అప్పుడు చెప్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వే తట్టుకోలేక బయటపడిపోయావు. నిన్ను ఏది ఏది చూడని వేదాన్ని చూపుతాను అన్ని. ఏది ఏది చూడని వేదాన్ని చూపుతాను అన్ని. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే నా మల్లి కోసం. మళ్ళీ ఏంటమ్మా? ఏం లేదు, తిందు గాని కూర్చోనన్నా. అమ్మా నువ్వు కూడా తిను.
మళ్ళీ మన శివ నిజంగా అదృష్టవంతుడే. పనిలో చేరిన వెంటనే హర్షబాబు గారి ఇంట్లో అందరికీ నచ్చేశాడంట. అవును, శివ నాకెప్పుడో నచ్చేశాడు. ఇప్పుడే నా ఊహల్లోకి కూడా వచ్చేశాడు. ఇంత అందమైన నా కళ నిజమయ్యే రోజు మాత్రం ఎప్పుడొస్తుందో. పార్వతి, ఆ, ఏమైంది? ఇవాళెందుకో కీళ్ళు పాదాలు తెగ నిప్పులుగా ఉన్నాయండి. హ్మ్, వయసు మీద పడుతున్న కొద్దీ ఒంట్లో సత్తువ తగ్గిపోతుంది కదా. ఉండు. ఏది ఆ పాదాలు కొంచెం ఇలా జరుపు. కొంచెం ఈ తైలం రాసి మర్దన చేస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది. ఆ, అయ్యయ్యో వద్దండి, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? తప్పే ఉందో? మన పెళ్లినాడే సన్ని కళ్ళు మీద అందరి ముందు కాళ్ళు తొక్కించారంటే ఏమిటర్థం? ఎలాంటి సమస్య వచ్చినా భార్యాభర్తలిద్దరూ దృఢంగా ఉండాలి అని మాత్రమే కాదు, ఎవరికి కష్టం వచ్చినా ఒకళ్ళకొకళ్ళు ఇలా సేవలు చేసుకోవాలనే. అయినా సరే వద్దండి, ఎవరైనా చూస్తే బావుండదు. నీకు బావుంటుంది కదా, అది నాకు చాలు. అయినా మనింట్లో మనకు మొహమాటం ఏంటి? ఆ? దా. అబ్బా, చెప్తే వినరు కదా మీరు. ఇదిగో పార్వతి, పెళ్ళాం చెప్తే వినాలి అన్నారు గాని అది అన్ని సందర్భాల్లో కాదు. హ్మ్, సరేనండి, మీరనుకున్నదే కానివ్వండి. హా, అబ్బా, సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం ఇల్లాలో నొర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా ఇల్లాలో నర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా. అయ్యో ఆపండి, ఆ పాటేంటి, మీరు చేస్తున్నదేమిటి? తప్పే ఉందో? తప్పు కాదా మరి? భార్యే భర్తకు సేవలు చెయ్యాలని, భర్త కుటుంబ బాధ్యతని మొయ్యాలనే కదా ఆ పాటకర్థం. పార్వతి, అప్పుడెప్పుడూ 75 ఏళ్ల క్రిందట ఆ పాట రాసిన కాలం మగవాళ్లది. పైగా రాసింది పాడింది మగవాళ్లే కదా. ఇప్పుడంతా ఆడవాళ్లదే పైచేయి. మగవాడికి అక్షింతలు వేసేది వాళ్లే, కట్టుకున్నవాడి చేత కాళ్ళు నొక్కించుకునేది వాళ్లే. రంగుల రాట్నం పైనుంచి కిందికి మారడం మామూలే కదా. చాలే ఊరుకోండి. సరే సరే, ఆకాలివు.